కీలక మ్యాచ్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ రెడీ అయింది. లీగ్ దశలో అదరగొట్టిన కమిన్స్ సేన ఇప్పుడు అసలు సిసలు సవాల్ని ఎదుర్కోబోతోంది. రాజస్థాన్ రాయల్స్ తో అమీతుమీ తేల్చుకోబోతోంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ప్రధాన ఆయుధాలను సంధించాలనుకుంటోంది. అయితే ఎస్ఆర్హెచ్ కు విదేశీ ప్లేయర్ల కాంబినేషనే పెద్ద తలనొప్పిగా మారింది. జాన్సన్ ను బరిలోకి దింపినా వర్కౌట్ కావడం లేదు. వియస్కాంత్ కూడా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇప్పటి వరకు 10 ఓవర్లు వేసినా ఒకటే వికెట్ తీశాడు. ఎకానమీ రేట్ 8.60. మిడిల్ ఓవర్లలో బౌలింగ్ బలహీనంగా ఉంటోంది. మయాంక్ మార్కండే నిలకడగా రాణించలేకపోయాడు. షాబాజ్ అహ్మద్ బ్యాటర్ గానే క్లిక్ అవుతున్నాడు. బౌలర్ గా పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోతున్నాడు. పైగా భారీగా పరుగులిస్తున్నాడు. మార్కండే, షాబాజ్ అహ్మద్ ఓవర్ కు 10కి పైగా పరుగులు సమర్పించుకుంటున్నారు. వాషింగ్టన్ సుందర్ 2 మ్యాచ్లకే పరిమితమయ్యాడు. స్పిన్నర్ల గణాంకాలు దారుణంగా ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ స్పిన్నర్ల యావరేజ్ 54.38. ఎకానమీ రేట్ 11.20. మిడిల్ ఓవర్లలో అంటే 7 నుంచి 16 ఓవర్ల మధ్య ఎకానమీ రేట్ 9.98 ఉంది. ఇదే ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ కు తలనొప్పిగా మారింది. అయితే ఫైనల్ 11 లోకి మరక్రమ్ ను గానీ, గ్లెన్ ఫిలిప్స్ ను గానీ తీసుకోవాలి అనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరు ఆఫ్ స్పిన్ కూడా వేయగలరు. రాజస్థాన్ రాయల్స్ మిడిల్ ఆర్డర్ లో హెట్మైర్ ఒక్కడే లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడు. దీంతో మరక్రమ్ ను గానీ, ఫిలిప్స్ ను గానీ తుది జట్టులోకి తీసుకోవాల్సిందే అని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.